మహారాజశ్రీ మామగారు. రచన జ్యోతి సుంకరణం గారు. కోలకళ్ళు, కోటేరు లాంటి ముక్కు, నున్నటి నునుపుదేలిన చెక్కిళ్ళు, పాల నొరగ లాంటి మేని ఛాయతో మొత్తానికి జున్ను ముక్కలాగా ఉన్న లాలసను చూసి రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామయవరీమే అని మనసులోనే పాడేసుకుంటూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి ఆ తబ్బిబ్బులో చుట్టుపక్కల విషయాలు ఏవీ పట్టించుకోకుండా పెళ్లి చూపులకు వెళ్ళిన 10 నిమిషాల్లోనే పిల్ల తెగ నచ్చేసిందని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు మన కామేష్. అంతేకాదు ఇక ఎంగేజ్మెంటు అది ఇది ఏవద్దు, ఏకంగా పెళ్ళే అని ఆర్డర్ కూడా పాస్ చేసేసి అర్జెంటుగా ఒక నెలాళ్లలో పెళ్లి ముహూర్తం పెట్టించేశాడు. పెళ్లికి ఉన్న ఆ నెల కాలాన్ని ఒక యుగంలా గడిపాడు పాపం. ఎట్టకేలకి చిట్ట చివరికి ఆ పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లిపీటల మీద తన పక్కనే కూర్చున్న అందాల సుందరాంగి లాంటి లాలసను మధ్య మధ్యలో ఓరచూపులు చూస్తూ మురిసిపోతూ ఆనందంతో తెగ మెలికలు తిరిగిపోతున్న కామేష్కి ఒక్కసారి వీపు మీద దబ్బమని ఎవరో బాది, యారాక ఆవిడో ఇందాడి నుంచి పిలుస్తుంటే పలకమే అంటూ అరిచేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవడంతో చితగొట్టబడ్డ వీపుని చేత్తో సాధ్యమైనంత వరకు రాసుకుంటూ ఏడుపు మొహంతో వెనక్కి తిరిగి చూశాడు కామేష్. అక్కడ మోటుగా ఎత్తుగా బట్టతల గుబురు మీసాలతో ఒక 50 పైబడ్డ కద్దరు పంచా లాల్చీతో ఉన్న ఒక శాల్తీ తననే చూసి నవ్వుతూ ఎవరో గుర్తుకు రాక అయోమయంగా అతను వెంక చూస్తూ ఉండిపోయాడు. అదేమిట్రా అలా వెర్రిమొహం వేస్తావు ఎవరో తెలియనట్టు అంటూ మళ్ళీ వీపు మీద ఒక పెద్ద సరుపు సరిచి ఇదిగో వీడేరా నా అల్లుడు అంటూ పక్కనే ఉన్న మరో శాల్తీకి పరిచయం చేశాడు. ఇలాంటి భయంకరమైన మామగారి ఈ నెల్లాళ్లలో తన దృష్టిలో పడకపోవటమే వింత అనుకుంటే తనను అతి చనువుగా ఒరేయ్ అరే అని పిలవటం మరీ మరీ వింతగా తోచింది కామేష్కి. ఆ వింత విచిత్ర భ్రమలను అర్థం చేసుకోబోతుంటేనే ఈలోగా ముహూర్తం సమర్పించటం, తాళి కట్టాల్సి రావడంతో తాత్కాలికంగా మామగారి గురించి మర్చిపోయి తన జవరాలు లాలస మైకంలో పడిపోయాడు కామేష్. పెళ్ళై 16 రోజుల పండగ దాకా పరమానందంగా గడిచిపోయింది కామేష్కి. మధ్య మధ్యలో పంటి కింద రాయిలా మామగారి ప్రవర్తన కలుక్కుమన్నా మా నాన్న అంతే, ఎవరైనా నచ్చారంటే వాళ్లతో అతి చనువుగా ఉంటాడు, తప్పుగా అనుకోకండి అని లావణ్యాలు ఒలకబోస్తూ లాలించి చెప్పడంతో సరిపుచ్చేసుకున్నాడు కామేష్. ఓ చినుకు పడినా, ఓ చల్ల గాలి వీచినా, ఓ కోయిల కూసినా, ఓ నెమలి నాట్యం ఆడినా అదంతా తమ కోసమే అన్నట్టు భావించుకుంటూ ప్రకృతే తమ కోసం అన్నట్టు, అసలు ప్రకృతే తామన్నట్టు కామేష్ లాలసలు ఒకరితో ఒకరు మమైకమైపోతూ వాళ్ళ కొత్త కాపురాన్ని 3 పువ్వులు 6 కాయలుగా ఆనందంగా 6 నెలలు గడిపేశారు. ఉన్నట్టుండి ఒకరోజు లాలస కళ్ళు తిరిగి పడిపోవడంతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు కామేష్. కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు అని డాక్టర్ శుభవార్త చెప్పడంతో పాటు తను చాలా నీరసంగా ఉంది, కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇచ్చి తగినంత కేర్ తీసుకోకపోతే ప్రమాదం అని కూడా సలహా ఇవ్వడంతో ఏం చేయాలో పాలుపోలేదు కామేష్కి. లాలసను పుట్టింటికి పంపేస్తే అన్నాళ్ళు తనను వదిలి ఉండగలడా? పైగా అది పల్లెటూరు, సరైన డాక్టర్ లేరు, అనవసరమైన రిస్క్, ఏం చేయాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్న కామేష్ దగ్గరికి లాలస వచ్చి ఇందులో అంత ఆలోచించడానికి ఏముంది, రేపే మా అమ్మని ఇక్కడికి రమ్మని కబురు పెడదాం, అలా అయితే అన్ని విధాలా బాగుంటుంది అని సలహా ఇచ్చింది. భార్య ఇచ్చిన సలహా నచ్చినా ఎక్కడ అత్తగారితో పాటు మామగారు కూడా వచ్చేస్తాడో అని భయపడ్డాడు కామేష్. కానీ ఆ మాట చెప్తే లాలస ఫీల్ అవుతుందేమోనని చెప్పలేదు. అయినా ఆ పొలం పనులు అవి పంచాయతీ వ్యవహారాలను వదిలేసుకుని రాళ్లే, అత్తగారు మాత్రమే వస్తుందిలేమని అంచనా వేసుకుని తనకు దనే ధైర్యం చెప్పుకొని అత్తగారిని రమ్మని కబురు పెట్టాడు. అయితే అతని అంచనాలను తారుమారు చేస్తూ మర్నాడు పొద్దున్నే నవ్వుతూ అత్తగారు, ఆ వెనకే 2 చేతుల నిండా పెద్ద పెద్ద బ్యాగులతో వికటాటహాసాలు చేస్తూ మామగారు ఊరి నుంచి దిగిపోవడంతో గుండెల్లో రాయి పడ్డట్టయింది కామేష్కి. వస్తూనే వెర్రి నవ్వులు నవ్వుతూ అమాయకంగా ఉంటే ఏమో అనుకున్నాను, విషయమున్నాడువేనోయ్ అంటూ గుమ్మంలోనే పెద్ద గొంతుతో ఆనందంగా అరుస్తున్న మామగారిని గబుక్కున లోపలికి లాగి పక్క ఫ్లాట్స్ వాళ్ళు ఎవరైనా చూశారేమోనని ఒకసారి అటు ఇటు చూసి తలుపులు వేసేశాడు కామేష్. మొహమాటానికి కాసేపు మామగారి పక్కన కూర్చుని క్షేమ సమాచారాలు అడిగి, మీరు స్నానాలు అవి చేసి ఫ్రెష్ అవ్వండి మావయ్య, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను అంటూ చల్లగా బయటికి జారుకోబోయాడు. అంతే, చొక్కా పట్టుకుని సోఫాలో లాగి కుదేసి, కూర్చోబోయి ఆ పిచ్చి వెధవ టిఫిన్లు ఎవరికి కావాలి కానీ మీ అత్తగారు వచ్చింది కదా మనందరికి కమ్మగా వండి పెడుతుందిలే అంటూ కామేష్ను పక్కనే కూర్చోబెట్టేసుకున్నాడు మామగారు భూషణం. ఇక అది మొదలు రోజు కామేష్ ఆఫీస్కి తప్ప ఇంట్లోంచి అడుగు పెట్టాడంటే చాలు వెనకాలే భూషణం, నేను వస్తాను పదవై అంటూ అల్లుడు వెంటపట్టం,
ఆనక రోడ్డు మీద వికటాటహాసాలు, వీపు చరుపులు. ఒకరోజు కూరలు తేవడానికి బయలుదేరుతుంటే కామేష్ వెంట భూషణం కూడా బయలుదేరాడు. అలవాటుగా ఎప్పుడూ వెళ్ళే కూరగాయల దుకాణమే కావటం వలన కామేష్ను చూస్తూనే ఆ దుకాణం వాడు 4-5 రకాల కూరల్ని తూచేసి సంచిలో వేసేసి దాన్ని కామేష్ చేతికి అందిస్తూ సార్ 200 అయింది అంటూ చెప్పాడు. వెంటనే కామేష్ జేబులోంచి డబ్బు తీసి చేయబోతుంటే అంతవరకు పక్కనే నుంచుని ఇదంతా గమనిస్తున్న భూషణం చటుక్కున కామేష్ చేతి మీద చేయి ఒక్కటేసి, పెట్టు, లోపల పెట్టు డబ్బు. వాడు నోటికి ఎంత అనిపిస్తే అంత అడగడం, నువ్వు మూగి ముద్దులాగా తలాడించి ఇచ్చేయటం. ఏ డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయి అనుకున్నావా? ఆహా, పెట్టు లోపల అని హోంకరిస్తూ డబ్బు ఇవ్వకుండా గట్టిగా చేయి పట్టేసుకున్నాడు. ఒక్కసారి కామేష్ అవాక్కైపోయాడు. చుట్టూ తనను గమనిస్తున్న అందరి వంక సిగ్గుతో ఎర్రబడ్డ మొహంతో ఇబ్బందిగా చూస్తూ, మావయ్య, ఇతను నాకు బాగా తెలిసినవాడు, రేట్లన్నీ చూసే ఇస్తాడు, బాగోదు, చేయి వదలండి అంటూ మామగారి చేయిలో గుసగుసలాడాడు. నీ మొహం ఏమిటి, 4 కూరలకి 200, ఏది లెక్క ఇమ్మని నా ముందే అంటూ సంచిలోని కూరగాయలన్నీ వరకపోసి వేటికవి విడదీసి, ఇప్పుడు చెప్పవాయి, ఈ కూరగాయలు ఎంత, వీటి కథ ఏంది అని అడిగాడు కూరలవాడిని. అప్పటికే బిత్తరబోయి ఇదంతా చూస్తున్న కూరలవాడు వెంటనే చెప్పేశాడు, 60 సార్ అని. వెంటనే భూషణం, నీ మొహం 30 అన్నాడు. ఈ వంకాయలు మళ్ళీ అడిగాడు భూషణం. కూరలవాడు 40 అనగానే టట్, కుదరదు, 20 అంటూ దబాయించాడు. అలాగే అన్నిటికీ సగానికి సగం తగ్గించేసి, ఇప్పుడు చెప్పు మొత్తం ఎంత అంటూ సాగదీశాడు. వాడు తల కొక్కుంటూ, ఎంతో కొంత ఇవ్వండి సార్ అన్నాడు ఏడుపు మొహంతో. అది అలా రా దారికి, మా అల్లుడిని వెర్రి వాజమ్మ కింద జమగట్టి ఇన్నాళ్ళు దోచేసావన్నమాట. కానీ నేను అలా వెర్రి వెంగళప్పను గాను రోయ్ అంటూ వాడి చేతిలోని కూరల సంచి అందుకుని అల్లుడు వైపు చూసి విజయకర్వంతోకు నవ్వు నవ్వాడు. ఆ వెధవ నవ్వు నవ్వే మామగారిని చూసి ఒళ్ళు మండిపోయింది కామేష్కి. కానీ ఏం చేయాలో తెలియక లోపల ఉడికిపోయాడు. ఇక అప్పుడే వాకింగ్ ముగించుకుని చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మందర స్థాయిలో మంచి సంగీతాన్ని వింటూ ప్రశాంతమైన ఒక ఉదయపు వేళ పార్కులో చల్లగాలికి సేద తీరుతూ ఓ బెంచి మీద కూర్చునున్న కామేష్కి ఉన్నట్టుండి దబ్బమని వీపు మీద దెబ్బపట్టడంతో ఒళ్ళు మండిపోయింది. వెనక్కి తిరిగి చూడకుండానే ఆ కొట్టింది ఎవరో తెలుసు కాబట్టి పరమ చిరాకు వచ్చేసి ఒక్కసారి వెనక్కి తిరిగి ఒంగోబెట్టి గుద్దేయాలన్న ఆవేశాన్ని మనసులోనే కంట్రోల్ చేసుకుని, మీరు ఎందుకు వచ్చారు మా ఇంత పొద్దున్నే అంటూ మొహమాటంగా బలవంతంగా ఒక నవ్వు నవ్వాడు కామేష్ తన వెనకాల నుంచున్న భూషణాన్ని ఉద్దేశించి. మరి నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను. అయినా నన్ను లేపకుండా నువ్వు ఒక్కడిపోయి వచ్చావేంటి? సర్లే పద ఇప్పుడు మొదలెడదాం అన్నాడు భూషణం. ఆహా, నా వాకింగ్ అయిపోయింది, పూర్తయింది, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, మీరు మొదలెట్టండి అంటూ మరో మాటకి ఛాన్స్ ఇవ్వకుండా జారుకోబోయాడు. ఇప్పటి నుంచి ఇంటికి లేం పీకుతావోయ్, రా నాతో అంటే కామేష్ భుజాల చుట్టూ చేతులేసి లాక్కుపోయాడు. మామగారు ఉడుం పట్టు తెలిసి మరి గింజుకోకుండా నోరు మూసుకుని మళ్ళీ నడక మొదలెట్టాడు. సడన్గా పార్కులో ఒక దగ్గర ఆగిపోయి పంచెన శుభ్రంగా పైకి లాక్కొని లంగోటీలా చుక్కు కట్టేసుకుని ఎగిరి గంతేసి తొడలు రెండింటినీ చప్పుడొచ్చేలా చరుచుకుని, ఇదిగో చూడు, అలా నాజుకు నడకలు నడవటం కాదు, ఇలా బస్కీలు తీయటం నేర్చుకో, అప్పుడు అలా తామర తూళ్ళలా కాకుండా నాలా దిట్టంగా తయారవుదోళ్ళు అంటూ రకరకాల కుస్తీ పట్లు పట్టడం మొదలెట్టాడు భూషణం. ఆ పిచ్చి చేష్టలను చూసి కోపం వచ్చేసింది కామేష్కి. అప్పటికే చుట్టూ అంతా చేరి నవ్వుతూ ఉండడంతో, అబ్బబ్బా మాయ, ఇలాంటివన్నీ పబ్లిక్ పార్కులో కాదు, ఇంట్లో చేసుకోవాలి అంటూ భూషణాన్ని ఆపబోయాడు. వెంటనే కామేష్ చేతిని విదిల్చుకొట్టి, పోవాయ్, అగ్గిపెట్టెలాంటి ఇరుక్కొంపలో చెయ్యి కాలు కదపడానికి ఎక్కడవుతుంది అంటూ పూర్తిగా తను చేయాల్సినవన్నీ చేశాక కానీ ఆపల. అలాగే ఒకసారి ఎవరో ఫ్రెండ్ ఇంటికి వస్తే వాళ్ళ ముందు కామేష్ పరువు తీశాడు. మరోసారి అపార్ట్మెంట్లో అంతా మీటింగ్ పెట్టుకుంటే కామేష్ను మాట్లాడనివ్వకుండా వాళ్ళందరితో తనే వాదన దిగిపోయి అక్కడ అంతా రచ్చరచ్చ చేసేశాడు. అప్పటికే భూషణం మీద అందరికీ ఒక అంచనా ఉండడంతో ఎవరు ఏమనకుండా పాపం కామేష్ని జాలిగా చూసేవారు. గట్టిగా చెప్పలేక, మౌనంగా భరించలేక, లాలసకి చెప్తే తండ్రినే వెనకేసుకు రావటంతో ఇక చేసేది ఏమి లేక పనున్నా సరే లేకపోయినా సరే తెల్లారితోనే ఆఫీస్కి వెళ్ళిపోయి మళ్ళీ ఏ రాత్రో ఇంటికి చేరుకుని ఏదో ఇంత తిన్నాం అనిపించుకుని వెంటనే గదిలోకి వెళ్ళి తలుపేసుకుని పడుకుని ఎంత వీలైతే అంత మామగారు తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు. కొద్ది రోజులు ప్రశాంతంగా గడిచిపోయింది. ఓ రోజు, కావుడు, నువ్వు ఎక్కడున్నావా, అంతా వెతుక్కుంటున్నాను నేను అంటూ అరుచుకుంటూ తలుపు తీసుకుని రూమ్లోకి వస్తున్న మామగారిని వెనకాలే అతన్ని ఆపే ప్రయత్నం చేస్తున్న సెక్యూరిటీని చూసి హెడ్ ఆఫీస్ వాళ్లతో మీటింగ్లో ఉన్న కామేష్ నిర్ఘాంతపోయాడు. వెంటనే పరిగెత్తుకెళ్ళి, ప్లీజ్ మావయ్య, అర్జెంట్ మీటింగ్లో ఉన్నాను, మీరు వెళ్ళిపోండి అంటూ పంపించే ప్రయత్నం చేశాడు. అంత దూరం నుంచి అన్ని బస్సులు మారొచ్చింది, వెంటనే పోవడానికే, నేను వెళ్ళను అంటూ లోపల తోసుకుని వచ్చేసి ఆ రూమ్ అంతా మొత్తం చూసేస్తూ
వానాపాము మెదరగాడివి అనుకున్నా నీకు ఇంత పెద్ద ఆఫీస్ హంగామా బాగుందిరోయ్ అంటూనే సంబరపడిపోతూ అక్కడే ఒక కుర్చీలో కూర్చుండిపోయిన భూషణాన్ని చూసి కామేష్ గొళ్ళు మండిపోయింది. చుట్టూ ఎవరున్నారో ఏమిటో కూడా గమనించకుండా ఎప్పుడూ ఒకటే దూరంలో ఉండే భూషణాన్ని భరించలేక విచక్షణ కోల్పోయి నోరు మూసుకొని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా లేక సెక్యూరిటీ చెప్పి బయటకు తోయించేయమంటారా అంటూ కటువుగా చెప్పాడు. అల్లుడు మొహంలో అంత కోపం ఎప్పుడు చూడని భూషణం ఏమనుకున్నాడో ఏమో వెంటనే లేచి, ఇదిగో ఈ మధ్య రోజు భోజనం బయట తింటున్నావంట కదా, మీ అత్తగారు చెప్పింది, అందుకే నీకు భోజనం పట్టుకొచ్చా అంటూ చేతిలోని బ్యాగ్ను అక్కడ పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. అలా తలదించుకుని వెళ్ళిపోతున్న మామగారిని చూసి ఒక్క క్షణం మనస్సు చివుక్కుమన్నా దాన్ని పట్టించుకోకుండా హమ్మయ్య అని హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు కామేష్. ఆఫీసులో పని ముగించుకుని ఇంటికి రాగానే హాల్లోనే కూర్చుని ఉగ్రరూపంలో ఉన్న లాలసను అయిపోయింది నీ పని అంటూ మూతులు బిగించుకుని బుర్రలు ఊపుతూ పక్క వాయిద్యగాళ్లలాగా ఉన్న అత్తామామల్ని చూసే పై ప్రాణాలు పైకే పోయినాయి కామేష్కి. అయినా లేని ధైర్యాన్ని తెచ్చుకుంటూ లాలస దగ్గరికి వెళ్ళి భోంచేసావా డియర్ అంటూ పలకరించబోయాడు. దానికి సమాధానంగా, నా సంగతి పక్కన పెట్టండి, ఏంటి మా నాన్న మీకోసం ఎండన పడి అంత దూరం లంచ్ పట్టుకొస్తే సెక్యూరిటీ చేత బయటికి గెంటించేస్తానన్నారా ఉక్రోషంగా అంది లాలస. అది కాదు, అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతున్న కామేష్ని ఏం చెప్పనివ్వకుండా ఆపేసి, మీరు ఇలాంటి వారు అనుకోలేదు, ఇదే మీ నాన్న అయితే ఇలాగే అనేవారా, ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వద్దా అంటూ లాలస మొదలు పెట్టడంతో ఇక అసహనం వచ్చేసిన కామేష్, వయసుకు తగ్గట్టు ప్రవర్తిస్తున్నాడు ఆయన, ఇంగిత జ్ఞానం లేని పల్లెటూరి బైతు అని గబుక్కున నోరు జారేశాడు. ఇక అంతే, వారిద్దరి మధ్య గాలి దుమారం చెలరేగింది. ఒకానొక తీవ్ర పరిస్థితుల్లో అసలు నీకంటే ముందు మీ నాన్నని చూసుంటేనా అసలు నిన్ను పెళ్లి చేసుకోకపోదును, ఈ పిచ్చి మొహంలో పడి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అనేసి ఇంట్లో ఉండడం ఇష్టం లేక బయటకు వచ్చేసాడు. అసలే ఆఫీస్ నుంచి అలసిపోయి రావటం, ఆపై లాలసతో గొడవ, వీటి వలన మనసు శరీరం రెండూ తన ఆధీనంలో లేకపోవటం, ఆ చికాకుని ఎవరి మీద చూపించాలో తెలియక బైక్ మీద చూపించాడు. పిచ్చి పిచ్చిగా చెత్తగా బైక్ను డ్రైవ్ చేస్తూ అడ్డం వచ్చిన ఇద్దరు ముగ్గురికి డాష్ కూడా ఇచ్చేయబోయాడు. కొంత దూరం వెళ్ళగానే జేబులో సెల్ రింగ్ అయింది. ఎవరా అని తీసి చూస్తే మామగారి నుంచి. కసిగా కాల్ కట్ చేశాడు. అయినా మళ్ళీ రింగ్ అవడంతో ఇక తట్టుకోలేక ఫోన్ లిఫ్ట్ చేసి మామగారిని నోటుకొచ్చిన బూతులు తిట్టేద్దాం అనుకునే లోపల అట్నుంచి, అల్లుడు అమ్మాయి గారికి నొప్పులు మొదలయ్యాయి, పరిస్థితి ఏమి బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతున్నాం, నువ్వు హాస్పిటల్కి వచ్చేయి అంటూ గాబరా పడుతూ చెప్పిన మామగారి మాటలు వినగానే అప్పటి వరకు ఉన్న ఆవేశం, కోపం అన్నీ ఒక్కసారిగా దిగిపోయినాయి కామేష్కి. అదేమిటి, ఇంకా నెలలాళ్ళు టైం ఉంది కదా డెలివరీకి, ఇప్పుడే నొప్పులు ఏమిటి, తనను అనవసరంగా గొడవపడి లాలసం టెన్షన్లో పెట్టాడా, అందుకే ఇలా అయిందా, అమ్మో ఇప్పుడు ఏమవుతుందో ఏమిటో అన్న ఆలోచన రాగానే కామేష్లో దడ వణుకు. కంగారులో ముందున్న డివైడర్ను చూసుకోవాలా, అంతే గుద్దేశాడు. హాస్పిటల్ బెడ్ మీద పడుకున్న కామేష్కి కొద్దిగా తెలివి రావడంతో లేచి కూర్చోబోయాడు. భరించలేని నొప్పితో కాలు కదలలేకపోవడంతో ఆ ప్రయత్నం మానుకుని, అమ్మా అని మూలుగుతూ తన ఎదురుగానే కూర్చున్న మామగారిని చూసి, నాకేమైంది అని అడిగాడు ఏడుపు గొంతుతో. పెద్దగా ఏమవలేదులే, ఒక కాలు విరిగింది అంతే, అయినా ఇంట్లో కోపం వచ్చిందని రోడ్డు మీదకి వెళ్ళి చిందులేస్తే ఏమవుద్ది, ఇలాగే ఉంటుంది అంటూ అసలే నొప్పిగా ఉన్న కాలు మీద ఒక చిన్న దెబ్బేశాడు నవ్వుతూ భూషణం. అంతే కెవ్వమన్నాడు కామేష్. సర్లే ఓయ్ అరుస్తున్నావు, ఆడపిల్ల తండ్రివి, ఈ మాత్రం నొప్పి భరించలేకపోతే ఎలాగా అన్న మామగారి మాటలకు అంతవరకు కుయ్యో ముర్రో అన్నవాడల్లా ఆగిపోయి, ఏంటి ఏమంటున్నారు మీరు అన్నాడు ఆశ్చర్యంగా కామేష్. అవునోయ్, నిన్న రాత్రి మీ ఆవిడకి అర్జెంటుగా సిజేరియన్ చేయాల్సి వచ్చింది, ఆడపిల్ల పుట్టింది, అయితే 4 రోజుల ముందే పుట్టింది కదా, బరువు తక్కువగా ఉండటం, పెట్టెలో పెట్టి బరువు పెంచేస్తారట్లే, చక్కదనాల చుక్కలా ఉంది, నీ పోలిక కాదులే, అంతా నా కూతురు పోలిక అంటూ పగలబడి నవ్వాడు భూషణం. అయ్యో అవునా, మరి ఇప్పుడు ఎలా నేను ఇక్కడ ఉండిపోయాను, తనేమి ఇబ్బంది పడుతుందో ఏమిటో కొంచెం గాబరా కొంచెం ఆనందంతో బెడ్ మీద నుంచి లేచే ప్రయత్నం చేయబోయి లేవలేక పక్కనే స్టూల్ మీద ఉన్న తన సెల్ అందుకోబోయాడు. చటుక్కున ఆ సెల్లు లాగేసుకుని జేబులో పెట్టేసుకున్నాడు భూషణం. ఇలాంటి టైంలో ఈ పరాచికాలు ఏంటి, యువతల నేను ఇలా అక్కడ లాలసాల, ఏమి ఇబ్బంది పడుతుందో ఏమిటో, వెంటనే మా అమ్మా నాన్నలు రమ్మని చెప్తాను, ఫోన్ ఇలా ఇవ్వండి అన్నాడు చిరాగ్గా కామేష్. అదేమీ వినిపించుకోకుండా నవ్వుతూ చూస్తూ కూర్చున్నాడు భూషణం, ఏమాత్రం పట్టించుకోకుండా. అసలు ఏమీ వినపడనట్టే మొహం పెట్టి ఇక్కిలిస్తూ తన వైపే చూస్తున్న మామగారిని చూస్తే ఒళ్ళు మండిపోయింది కామేష్కి. వెంటనే కోపంగా, ఏమిటండి వేళాకోళంగా ఉందా, నేను లేవలేను అనుకుంటున్నారేంటి అంటూ బెడ్ మించి బలవంతంగా లేచే ప్రయత్నం చేయబోయాడు. చాలు నీ వేషాలు, నువ్వు కంగారు పడి ఎక్కడో దూరంగా అమెరికాలో ఉన్న మీ అమ్మా నాన్నలు కూడా కంగారు పెట్టేనక్కర్లా, ఎలాగో వచ్చే నెలలో వస్తున్నారుగా రాని, ఇప్పుడు వాళ్ళు వచ్చి చేసేది ఏముందిలే, మీ ఆవిడకి కూతురికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసే వచ్చాను, వాళ్ళకు తోడుగా మీ అత్తగారు కూడా ఉంది, నీ కాలికి సిమెంట్ కట్టు వేశారు, 6 వారాల దాకా పక్క మించి కదలకూడదు, కాదని మొండికేసావో బాగు, నా రెండో కాలు కూడా నేను ఎరగొడతాను, ఏ బెంగా లేకుండా
నోరు మూసుకొని రెస్ట్ తీసుకుంది కానీ అని ధాటిగా జవాబు భూషణం చెప్పేసరికి ఏం చేయాలని ఆసక్తితో ఉక్రోషంగా మామగారిని చూస్తూ ఉండిపోయాడు. ఒంటి మీద గాయాలన్నీ తగ్గాక 2-3 రోజులకి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చాడు కామేష్ మామగారి సహాయంతోనే. మామూలుగా ఈయన భరించడం కష్టం, అలాంటిది ఈ బెడ్ మీద కదలలేని స్థితిలో ఇంట్లో వేరెవరూ లేకుండా ఎలారా బాబు వేగేదని ఒక రకమైన భయాందోళనకు లోనయ్యాడు కామేష్. ఆ రోజు సాయంత్రం బాత్రూమ్కి వెళ్ళడానికి బెడ్ మించి లేవడానికి శతవేదాలా ప్రయత్నిస్తుంటే ఈలోగా ఎందుకల్లుడు వెధవ మొహమాటం నువ్వును నన్ను పిలవచ్చుగా అంటూ చేతులను బెడ్ ప్యాన్తో వచ్చిన మామగారిని చూసి మామయ్య మీరు ఈ పని వద్దు అంటే ఆశ్చర్యపడుతూ అభ్యంతరం చెప్పి చేతులు అడ్డం పెట్టాడు కామేష్. ఎప్పట్లా అతని చేతులను పక్కకు దోసేసి చాలేవోయ్ నేను చేయకపోతే ఎవరున్నారు ఇక్కడ చేయటానికి, ఇదే మీ నాన్న అయితే ఇలాగే అంటావా, నాకు మాత్రం మగ వెధవలు ఎవరున్నారు, అల్లుడైనా కొడుకుైనా నువ్వే కదోయ్ అంటూ చనువుగా అంటున్న భూషణాన్ని చూసి మామగారి మాట ప్రవర్తన అంత మోటుగా ఉన్న మనసు ఎంత మెత్తనో అర్థం చేసుకున్న కామేష్కి మొట్టమొదటిసారి మామగారి మీద ప్రేమాభిమానాలు పొంగుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 1 నెల్లాళ్ళు అయ్యాక హాస్పిటల్ నుంచి చంటిబిడ్డనెత్తుకుని తల్లితో సహా ఇంటికొచ్చిన లాలసకు గుమ్మంలోనే ఎదవ ఎకసెక్కాలు మీరును ఊరుకోండి మావయ్య అంటూ పగలబడిన నవ్విన కామేష్ గొంతు, ఆ వెనక వికటాటహాసాలు చేస్తున్న తండ్రి గొంతు వినపడేసరికి ఆనందాశ్చర్యాలతో అవాక్య అయిపోయింది ఆమె. ఈ కథ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ.